కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరనుంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ శుక్రవారం కలిసిన రంగస్వామి తన మద్దతు ఎమ్మెల్యేల లేఖను అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఈ మద్దతు లేఖను గవర్నర్ కార్యాలయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపింది. మే 13వ తేదీన రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. ఇక ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 30 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్ఆర్ కాంగ్రెస్ 12, బీజేపీ 4, అన్నా డీఎంకే, ఎల్జేకే చెరో సీటు గెలుచుకున్నాయి. దీంతో ఎన్డీఏ బలం 18కి చేరి మ్యాజిక్ ఫిగర్ ను దాటిస్తుంది. మరోవైపు విపక్షాల్లో డీఎంకే 5, కాంగ్రెస్ 1 స్థానానికి పరిమితమవగా విజయ్ నేతృత్వంలోని టీవీకే 2 స్థానాల్లో గెలిచి తన ఉనికిని చాటుకుంది. ముఖ్యమంత్రిగా రంగస్వామి పగ్గాలు చేపట్టడం ఇది 5వ సారి కావటం విశేషం.